కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పందించారు. ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకునేవాళ్లు టెర్రరిస్టులు మానవ బాంబులు కాకి ఇంకేమవుతారంటూ ప్రశ్నించారు. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయో అన్నారు పోలీస్ కమిషనర్ సజ్జనార్. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. వీరి కదలికలపైనే వెంటనే డయల్ 100 కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. చూస్తూ వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎంతోమందిని చంపేస్తారని, వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని వెల్లడించారు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా సజ్జనార్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతానికి వైరల్గా మారింది. డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్టే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే, ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్స్, విల్ కాన్స్టిట్యూట్ మోర్ టీమ్స్ అండ్ ఎన్షూర్ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్